హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 29. కరెక్ట్గా ఆడితే కప్పు పట్టుకొని రావాల్సిన ఇండియన్ టీం బోలెడన్ని చీవాట్లు మూటకట్టుకుని ఇండియాలో అడుగుపెట్టారు. కానీ అభికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. అభి ఇర్రెస్పాన్సిబిలిటీ చూసి టీంలో ఉన్న తోటి ప్లేయర్స్ అందరినీ చిరాకు పరిచింది. ఆఖరి వరకు మన చేతిలోనే ఉంది అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా ఎదుటి టీంకి ఫేవర్గా టర్న్ అయిపోతుంది. ప్లేయర్స్కి ఇచ్చే ట్రైనింగ్, మోటివేషన్ బాగా అలవాటు కాబట్టి గెలుపు గురించి ఎప్పుడూ ఆలోచించరు. 100% గెలవాలని అనుకుంటారు అంతే. గెలవకపోయినా టేక్ ఇట్ ఈజీ. అందుకే మ్యాచ్ పోయినా ఏ టీం అయినా మరుక్షణమే నవ్వుతూ ఆపోజిట్ టీంకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ గెలుపులో భాగం పంచుకుంటారు. వరల్డ్ కప్ అయినా పెప్సీ కప్ అయినా ఏదైనా ఆటగాళ్ళు ప్రతిదీ ప్రెస్టేజ్గానే తీసుకుంటారు. ఈరోజు ఆటలో కేవలం అభి నిర్లక్ష్యం మాత్రం అడుగడుగునా ప్రతి ఆటగాడికి తెలిసింది. ఇండియాలో దిగిన మరుక్షణం ఆఫీస్కి వచ్చి కలవమని బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది అభికి. అభి వెళ్లేసరికి మీటింగ్లో కూర్చున్న తివారీ కోపంగా చూస్తూ ఉండడం కనిపించింది. ఓహో, వీడు నన్ను ఆ రోజు అలా చూసేశాడుగా, ఇప్పుడు వేసుకుంటాడు. వీడి వల్లే కామోసు నాకు ఈ కాల్ వచ్చింది అనుకున్నాడు అభి. మళ్ళీ వీడితో నాకు క్లాసా అనుకున్నాడు నిర్లక్ష్యంగా కూడా. మిస్టర్ అభి, మ్యాచ్ పోయినందుకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడిగారు మెంబర్స్లో ఒకరు. 15 మంది ఉండే టీంలో నన్ను మాత్రం పిలిచి మ్యాచ్ పోయినందుకు నన్ను మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా సార్? చిరాకుని అణిచిపెట్టుకుంటూ అడిగాడు అభి. అభిలో అసహనం టీం మెంబర్స్ కూడా గమనించారు. ఎందుకంటే మీ ఇర్రెస్పాన్సిబిలిటీ కారణంగానే ఈ మ్యాచ్ పోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు, అవునా కాదా అని అడిగారు. అంటే ఇంతకుముందు ఎప్పుడూ ఏ మ్యాచ్లు పోలేదా? ఆడిన మ్యాచ్లన్నీ మేము గెలుస్తూనే ఉన్నామా? ఎదురు ప్రశ్నించాడు అభి. మిస్టర్ అభి, మీరు అడుగుతున్నది ఎలా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరూ చూడలేదు అనుకుందట. అలా ఉంది మీ సమాధానం. చీర్ లీడర్తో మీ ప్రేమాయణం, స్టేడియంలో ముద్దులు ఇవన్నీ ఎవరికీ తెలియదని, ఎవరూ గమనించరని అనుకుంటున్నారా? చూడండి అభి, మీరొక సెలబ్రిటీ. మీరు క్రీజ్లో ఆడేటప్పుడు ఇండియాలో కొన్ని వేల మంది కళ్ళు మీ మీద ఉంటాయి. మన దేశ నమ్మకమే మీరు. ఇది మీకు మాత్రం ప్రెస్టేజ్ కాదా? మీరు చేస్తున్నది మీకు రైట్ అనిపించిందా? చూసేవాళ్ళకు కూడా అలాగే అనుకోవాలి కదా. వాళ్ళ మాటలు పూర్తి కాకముందే, అంటే ఏంటి మీరనేది? మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? అభిమానులు ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు. ఆ అమ్మాయి అలా వచ్చి నా మీద ముద్దులు పెడుతుందని నాకేం తెలుసు? ఇక చీర్ లీడర్తో ప్రేమాయణం అంటున్నారు. నా వయసు ఎంత సార్? ఎంజాయ్ చేయటం తప్ప? గ్రౌండ్లో ఉన్నంత వరకే నేను ఇండియాని రిప్రజెంట్ చేసేది. ఆఫ్టర్ ఐ ఆమ్ ఏ కామన్ మ్యాన్ అన్నాడు అభి చాలా రెక్లెస్గా. టీం మెంబర్స్ అభిలో ఉన్న అసహనాన్ని గమనించి, మేం చెప్పేది కూడా అదే. గ్రౌండ్లో నీ ప్రవర్తన బాగాలేదనే మేము అడుగుతున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈజ్. మేము అడిగిన ప్రతిదానికి మీరు ఏదో ఒక కారణం రెడీ చేసుకునే వచ్చినట్టున్నారు. సరే, మేము చెప్పాల్సింది చెప్పేస్తున్నాం వినండి. జనరల్గా క్రీజ్లో ఎవరైనా సరే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే వాళ్ళ ఫీజులో కొంత కోత పడుతుంది. కానీ మీ విషయంలో మేము ఇంకో రకంగా ఫీల్ అవ్వాల్సి వస్తోంది ఇప్పుడు. అభిజిత్, అసలు ఆంధ్రా నుంచి ఒక్క ప్లేయర్కి మాత్రమే జట్టులో ప్లేస్ ఉంది. తెలంగాణ డివైడ్ అయి కొంతకాలమే కావచ్చు. అంతకుముందు మొత్తం ఆంధ్రానే కదా. కానీ తెలంగాణ నుంచి మీరు, మిస్టర్ ఆలం, తపస్వి ఇద్దరూ అనుకుంటే జట్టులో ఎవరో ఒకరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. ఇక మీ ఇద్దరి గ్రాఫ్ గనక పరిశీలిస్తే ఒకసారి ఆలం గ్రాఫ్ ఎలా ఉందో, మీ గ్రాఫ్ ఎలా ఉందో మీరే చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. వచ్చే వరల్డ్ కప్కి మీ రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని కరెక్ట్గా ఉంటేనే మీరు వరల్డ్ కప్లో ఉంటారు. లేదా ఇలాగే ఉంటే ఒక్క ప్లేయర్కి మాత్రమే మిగులుతాడు. ఆ ఒక్కరూ ఎవరన్నది చెప్పక్కర్లేదని అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ వార్నింగ్ కాదు, లాస్ట్ వార్నింగ్ ఇదే. నౌ యూ కెన్ గో అని నిర్మోహమాటంగా చెప్పేశారు బీసీసీఐ మెంబర్స్. మాతో నీకు అవసరం ఉందేమో కానీ నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్తో మాకైతే అవసరం లేదు అన్నట్టు వాళ్ళ మాటలు అనిపించాయి అభికి. అభికి కోపంతో చిర్రెత్తుకొచ్చింది. అయినో ఈ పొజిషన్కి ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. ఎవరూ నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని అభి కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా కోపంగా కాళ్ళు తన్ని పెట్టుకొని బయటకు వచ్చాడు. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నందుకు ఫీజులో కట్ చేస్తారని అనుకున్నాను. కానీ ఇలా తన పోస్టుకే నామం పెడతారు ఈ వెధవలని అనుకోలేదు. ఈడియట్స్, రాస్కెల్స్, ముసలి నక్కలు అందరూ కూర్చొని ఏదో తప్పు జరిగిపోయి దేశానికి పెద్ద నష్టం వచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. మడికట్టుకుని కూర్చుంటారా ఎవరైనా? ప్రతి దానికి ఆలంగాడితో నాకు పోటీ ఏంటి? అంటే నేనుగా ఉంటే వరల్డ్ కప్లో నాకు ప్లేస్ లేదా?
చెప్తాను, ఎవరికి ప్లేస్ లేకుండా పోతుందో ముందు ముందు తెలుస్తుంది అని కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్న అభికి టైట్ జీన్స్, షార్ట్ స్లీవ్లెస్ టాప్, నడుము బెల్లి ఫుల్ ఓపెన్గా చూపిస్తూ ఎటు చూస్తుందో అర్థం కాకుండా కళ్ళకి పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ అందాన్ని కూడా అందంగా చూపిస్తూ క్యాట్ వాక్తో వస్తున్న అందమైన అమ్మాయి కనిపించింది. ఆహా, ఎంత హాట్గా ఉంది అనుకున్నాడు. అప్పటి వరకు ఉన్న కోపం మంచులా కరిగిపోయింది. ఎదురుగా ఉన్న అమ్మాయి తప్ప ఇంకేం కనిపించలేదు అభికి. అభిని చూసి వావ్ అభి సార్ అంటూ చేతులు అలా ఒకసారి వేవ్ చేసి పక్క నుంచి వెళ్ళిపోయింది ఆ సుందరాంగి. హాయ్ యంగ్లేడీ, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అన్నాడు వెనక్కి తిరిగి ఆ అమ్మాయినే చూసి నవ్వుతూ వెనకడుగులు వేస్తూ. చాలా స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ తీసి పట్టుకొని వెనక్కి తిరిగి మునిపంటితో కూలింగ్ గ్లాసెస్ లెగ్ పంటి మధ్య పెట్టుకొని అభి వైపు అల్లరిగా చూసి సియా తివారీ అంది. వాట్, తివారీస్ డాటర్ అన్నాడు అభి ఆశ్చర్యంగా. ఎస్ అంది పొగరుగా. యూ లుకింగ్ సో హాట్ బేబీ అన్నాడు అభి తనదైన స్టైల్లో. మనసులో పెద్ద ప్లాన్కి సిద్ధమైపోయాడు అప్పుడే. ఆ మాత్రానికే మురిసిపోయింది సియా. నీతో ఇంకాస్త టైం స్పెండ్ చేయాలని ఉంది బేబీ డాల్ అన్నాడు అదే ఫ్లోలో. ఈవినింగ్ ఫ్రీ అయితే మీట్ అవుదామా పబ్లో అంది సరదాగా. ఓ ష్యూర్ అంటూ ప్లేస్ ఫిక్స్ చేసుకుని విడిపోయారు ఇద్దరు. సియాని చూడగానే అభి మనసులో అప్పటికప్పుడే ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. ఆటైనా ఈ హైక్లో ఉన్నంతసేపే నా అల్లరైనా ఆటైనా ఇందులోనే కంటిన్యూ అవ్వాలంటే నా పోస్ట్ని నేను పదిలపరుచుకోవడం తప్పదు. తివారీ, నువ్వే కదా మంట పెట్టావు. ఆ మంట పెరిగి పెద్దదై ఎవరికి ఆ సెగ తగులుతుందో చూపిస్తాను. ఏ నోటితో అయితే తిట్టావో అదే నోటితో అల్లుడు అని పిలుచుకునేలా చేస్తాను. నీ కూతురు నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోకుండా ఎలా చేస్తానో, ఎంతవరకు తీసుకెళ్తానో నువ్వే చూద్దువుగాని అనుకున్నాడు తివారీని తలుచుకొని కన్నింగుగా. ఆ సాయంత్రమే సియాని పబ్లో కలిశాడు అభి. ఉదయం కంటే ఇంకా పొట్టి డ్రెస్లో అందాలన్నీ బయటే ఆరబోస్తూ అభి కోసం వెయిట్ చేస్తోంది. అభిని చూస్తూనే మీద పడింది. అందమైన సియాని వదులుకోవాలని అభి కూడా అనుకోలేదు. ఇది కదా నా రేంజ్ అనుకున్నాడు. పబ్లో ఉన్న కాసేపట్లోనే ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు. బేబీ, ఇన్నాళ్ళు కంటికి కనిపించకుండా ఎక్కడున్నావు? యు ఆర్ సో గార్జియస్ అన్నాడు మత్తులో. నాకెప్పుడూ నువ్వంటే ఇష్టమే, నువ్వే నన్ను గుర్తించలేదు అంది ఇంకా ముద్దుగా. ఇద్దరూ కలిసి డ్రింక్ చేశారు. డాన్స్ ఫ్లోర్ మీద ఒకరు పడి డాన్స్ చేశారు. హే అభి, నువ్వు నాతో కలిసిపోతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అంది మత్తుగా. నాకిప్పుడు ఇంటికి వెళ్ళాలని లేదు, నీతో కలిసి ఎంజాయ్ చేయాలనుంది అన్నాడు అభి తొలి అడుగులు వేస్తూ. నో బేబీ, చాలా రాత్రైంది. డాడ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది. హే షిట్, ఈ డాడ్స్ అందరూ ఇంతే, ఎంజాయ్ చేయనీరు కదా అన్నాడు బుగ్గ మీద వేలితో రాస్తూ ఆ వేలిని అలా అలా కిందకి జరుపుతూ వెళ్ళి క్లీవేజ్ దగ్గర ఆపాడు. సియా అయితే అభి ప్రవర్తనకి ఫుల్ ఫ్లాట్ అయిపోయింది. ప్లీజ్ బేబీ, ప్రవోక్ చేయకు, మళ్ళీ రేపు ఇక్కడే ఇలాగే ఇదే టైంకి కలుద్దాం అంటూ అభి ఊహించినంత వేగంగా ఘాటుగా ఒక లిప్ లాక్ ఇచ్చేసి వెనుతిరిగింది. వెళ్ళిపోతున్న సియాని చూస్తూ, రుచి చూపించి వెళ్ళిపోతున్నావు, పాపం తగులుతుంది, ఈరోజు రాత్రి నీకు నిద్ర పట్టదు అన్నాడు గట్టిగా. సియా వెనక్కి తిరిగి అడుగులు వేస్తూనే ఐ లైక్ యువర్ గోల్డెన్ వర్డ్స్ బేబీ అంటూ పెదాలకు అరచేతి వేళ్లను అదిమిపెట్టి అక్కడి నుంచే ఓ కిస్ని గాల్లోకి విసిరింది. సియా చూస్తుండగానే అభి దాన్ని ఆత్రంగా అందుకున్నాడు. అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సియా. ఇక్కడ తనకేం పనిలేదు అన్నట్టు అభి బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. అభి ఆ రోజు కంటే ఈరోజు తక్కువే తీసుకున్నాడు. ఎందుకంటే సియాని దారిలో పెట్టే వరకు కొంచెం అప్రమత్తంగా ఉండాలని అనుకున్నాడు. అక్కడి నుంచి తన ఇంటివైపు పోనిచ్చాడు కారుని స్పీడ్గా. తను అనుకున్న పనుల్లో ఒక పని నిర్విఘ్నంగా నెరవేరింది. రెండో పనికే కొంచెం కష్టపడాలి అనుకున్నాడు. రేపు ఉదయం ఏం చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. బీసీసీఐ నుంచి అభికి వార్నింగ్ వచ్చిందని ఆలంకే కాదు, ఎవరికీ తెలియదు. కాకపోతే ఏదో ఫీజులో కాస్త కట్ చేస్తారేమో అని అందరూ ఊహించుకున్నారు. అందుకే అభి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అభికి వార్నింగ్ వచ్చిన విషయం బయట వాళ్ళెవ్వరికీ తెలియలేదు. మ్యాచ్ కావాలని చేజార్చినందుకు అభి మీద కోపం వచ్చినా అభి మనస్తత్వానికి లొంగిపోయినట్టు అయిపోయి వెంటనే ఆ కోపాన్ని మర్చిపోయాడు ఆలం. జాగింగ్కి వెళ్ళిన ఆలం దారిలో ఓ బైక్ యాక్సిడెంట్ చూసి అయ్యో అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. పెద్దగా దెబ్బ తగలలేదు, చిన్న దెబ్బలే, తల్లి కొడుకుల్లా ఉన్నారు. ఆ అబ్బాయికి చేయి గీసుకుపోయి దెబ్బ తగిలి రక్తం వస్తోంది.
తల్లికి ఎక్కువ దెబ్బలు తగలలేనట్టుంది. కానీ బండి స్కిడ్ అయిన వెంటనే తనకి ఏమైందో కూడా చూసుకోకుండానే తల్లి దగ్గరికి వెళ్ళి గుబుక్కున లేపి నిలబెట్టి ఒళ్ళంతా ఎక్కడైనా దెబ్బలు తగిలేమని పరీక్ష చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఆ తల్లేమో కొడుకు చేతికి రక్తం రావడం చూసి, అయ్యో ఎంత దెబ్బ తగిలిందిరా నాన్న, నేను బాగానే ఉన్నాను అంటూ కొడుకును పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని తన చీర చెంగుతో ఆ రక్తాన్ని తుడుస్తోంది. ఆలం వెంటనే పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతికి ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నా అని ఆ అబ్బాయి కొంచెం వాటర్ వాళ్ళ అమ్మకు పట్టించి తను కొంచెం తాగాడు. కొడుకు చేతిలో బాటిల్ తీసుకొని చేతి నుంచి కారుతున్న రక్తాన్ని చల్లటి నీళ్లతో క్లీన్ చేసేసరికి ఆ అబ్బాయి నొప్పికి తట్టుకోలేక అమ్మా అన్నాడు. తగ్గిపోతుంది నాన్న, అనవసరంగా నువ్వు వద్దంటుండగా నేనే నిన్ను తీసుకొచ్చాను బయటికి అని ఏదేదో మాట్లాడుతుంది. తను సెలబ్రిటీని అన్న సంగతి కూడా ఆ తల్లి కొడుకులు గుర్తించలేక వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడం చూసి ఒక రకంగా సంతోషపడ్డాడు ఆలం. వాళ్ళిద్దరినీ చూసేసరికి ఆలం ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని అనిపించలేదు. గబగబా ఇంటికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే పూజ అయిపోయి బయటకు వస్తున్న తల్లిని చూసి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వెంటనే ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు ప్రవర్తన అర్థం కాక, ఏం జరిగింది నాన్న, ఎందుకలా ఉన్నావు అని అడిగింది కావేరి. తల్లి చేతుల్ని తల మీద పెట్టుకుని కాసేపు ఏం మాట్లాడకమ్మా, నాకు ఇలా చాలా బాగుంది అన్నాడు కళ్ళు మూసుకొని. కావేరి మరేం మాట్లాడకుండా ఆలం జుట్టులోనికి వేళ్లు పోనిచి నిమురుతూ అలాగే కూర్చుండిపోయింది.